కొడవలూరు మండలం నాతరాజుపాళెం సెంటర్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికులకు మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గోనె దయాకర్ మాట్లాడుతూ, నేటి రాజకీయాలలో నాయకుల స్వార్థం కారణంగా దేశంలో మతతత్వం పెరిగిపోయి ప్రజాస్వామ్యం కూని అవుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు నరసింహలు, దేవానందం తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఈరోజు పాలక వర్గాల యొక్క భ్రమంలో ఉన్నారు. మతతత్వం పెరిగిపోయింది. అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఈరోజు ఉద్యమాలకు దూరంగా ఉన్నారు. అయినా సరే ఆయన అందించిన ఎర్ర జెండాని మేము తెలుసుకున్నా ఆ జెండాని మా బుధాన్ని చుట్టుకంటూ తీసుకెళ్లేదానికి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా శపథం పూని రానున్న తర్వాత సంవత్సరం కావచ్చు రేపు జూన్ 12కి సూపర్ 6 పథకాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు ఆయన ఎన్నికల్లో వాగ్దానాలు చేశాడు. సంవత్సరం కావస్తున్న ఒకటి అని మినహాయించి ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడితే ఆయన అమరావతి రాజధాని, ఇంకొక మాట పోలవరం ప్రాజెక్టు అని చెప్తా ఉన్నాడు. ఇవి కూడా అధిగతి లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని సిపిఎంగా చెప్తా ఉన్నాం. ఎన్నికలు ఏదైతే మీరు వాగ్దానం చేశారో, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మీద, మహిళలకు సంబంధించినటువంటి అంశాల మీద, విద్యారంగం మీద మీరు ఏదో చెప్పారో వాటిని అమలు చేయాలని, అమలు చేసే ముందుకు రావాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సాగు లేకని ఈ భూముల్ని ప్రజలకు పంచండి, లేదా పరిశ్రమలు ఏమైనా పెట్టి నిరుద్యోగ సమస్య తీర్చండి అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.